శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 19 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం 6:53 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల తలపెట్టిన పనులన్నింటిలో విజయం సాధించగలుగుతారు. ప్రయాణాలు చేస్తే ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, సీమంతం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి ఉత్తరాభాద్ర మంచిది. ఎవరైనా బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఈ నక్షత్రం ఉన్నప్పుడు చేస్తే అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా పదవీ హోదా ఇస్తే దాన్ని స్వీకరించడానికి కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాల నుంచి బయటపడటానికి చెట్లు నాటడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శంకుస్థాపన, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేసి సంతానం పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీ పిల్లల భవిష్యత్తుకు అద్భుతమైన నాంది వాక్యం పలుకుతాయి. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలకి ఈరోజు మేషరాశి వాళ్ళు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సభా గౌరవం ఏర్పడుతుంది. ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఏ ఉద్యోగం చేస్తున్నా అందులో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాల్లో చక్కటి అనుకూలత కనిపిస్తుంది. అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో మిథున్ రాశి వాళ్ళు పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు సాహస యాత్రలు చేయాలని సంకల్పిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం కర్కాటక రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగులకి ప్రమోషన్లను గురించిన శుభవార్త వినే యోగం ఎక్కువగా ఉంది. ద్రవ్య లాభం చేకూరుతుంది. ధనలాభం ఉంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనసుకు ఆనందం కలిగించేటటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయి. వాటి వల్ల మానసికంగా ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఎక్కువగా ఉంటుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ ధనలాభాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగులకు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు చేయాలని భావించే తులారాశి వాళ్ళకి అవసరమైనంత ధనం సమకూరుతుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహాలు నిశ్చయమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినా, పెళ్లి సంబంధాలు నిశ్చయం చేసుకోవాలని ప్రయత్నించినా అవన్నీ కూడా అనుకూలిస్తాయి.
అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో వృశ్చిక రాశి వాళ్ళు పాల్గొని ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ధనలాభం కూడా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవహార జయం చేకూరుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం కూడా ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఉద్యోగపరంగా కుంభరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. కొత్తగా వస్తువులు కొనుక్కునే యోగం ఉంది. ధనప్రాప్తి యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాసుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన విజయాలు చేకూరాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, అఖండ విజయ ప్రాప్తిరస్తు, ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా సమస్త శుభాలు చేకూరాలంటే ఈరోజు అందరూ కూడా బ్రహ్మదేవుడి మంత్రం చదువుకోవాలి. ఉగాది అంటేనే బ్రహ్మదేవుడి మంత్రం చదువుకోవాలి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అలాగే త్రిమూర్తులను కూడా స్మరించుకోవాలి. ఉగాది సందర్భంగా ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని స్మరించుకోండి. త్రిమూర్తులను స్మరించుకోండి. 21 సార్లు లేదా 11 సార్లు ఈ మంత్రం చదువుకోండి. అలాగే ఓం భవానీ దేవతాయే నమో నమః. అమ్మవారిని కూడా ఉగాది రోజు స్మరించుకోవాలని కాళికా పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. కాబట్టి 12 రాశుల వారు ఈ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ 3 మంత్రాలను 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే ఈరోజు అఖండ విజయం చేకూరతంతో పాటుగా సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయి. ఆ 3 మంత్రాలు ఏంటంటే ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః, ఓం భవానీ దేవతాయే నమో నమః. ఈ 3 మంత్రాలు చదువుకోండి. సంవత్సరం అంతా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఉగాది గురువారం వచ్చింది. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. కాబట్టి గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ ధనం అనేది రెట్టింపు అవుతుంది. అలాగే గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే నూతన వస్తువులు కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు ధరించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.